నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఒకవైపు రాజీనామాల పరంపర, మరోవైపు కూటమి పార్టీల వైపు వైసీపీ నేతల చూపు వెరసి జగన్కు షాకుల మీద షాకులు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైసీపీ గడ్డి పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి బలమైన నేతలు జనసేనకు జై కొట్టారు. సైకిల్ పార్టీ ఖాళీలో లేదు, కానీ లేకపోతే సైకిల్ ఎక్కడానికి కూడా పలువురు వైసీపీ నేతలు రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్టులో వైసీపీ నేతలైన బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తుల పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో వైసీపీ పార్టీ ఉనికే లేకుండా పోయింది. కనకమేడల అరవింద్ కుమార్ తప్ప మిగిలిన వారు ఎవ్వరూ కూడా వైసీపీ పార్టీలో లేరు. విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ వంటి నేతలు ఎప్పుడో వైసీపీని వీడారు. ఇక మండలిలో సైతం వైసీపీ నేతల రాజీనామాలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు గతంలో రాజీనామాలు సమర్పించినటువంటి కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళం వెంకటరమణ, మల్లి కళ్యాణ్ చక్రవర్తి వంటి నేతలు వెంటనే తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతున్నారు. శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ మండలిలో బలంగా ఉన్న వైసీపీ తాజా రాజీనామాలతో అక్కడ కూడా బలహీనపడనుందా? బొత్స సత్యనారాయణ జనసేనకు జై కొడితే వైసీపీ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారనుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు. ఆయన మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా వైసీపీ నేత మధుకర్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రామ్మోహన్ గారు, రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది, ఆయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ నేత మధుకర్ గారితో మాట్లాడదాం. మధుకర్ గారు నమస్తే అండి. మధుకర్ గారు వినబడుతుంది. మసూదన్ గారు మీరు ఆడియో మ్యూట్ చేయాలి. వినబడుతుందా? వినబడుతుంది సార్, నాకు మీ వాయిస్ రైట్. మధుకర్ గారు మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, మనము జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే. నమస్తే. వేణుగోపాల్ గారు, ఏంటి పరిస్థితి? బొత్స సత్యనారాయణ, అదేవిధంగా తోట త్రిమూర్తులు గారు కూడా వైసీపీని వీడి జనసేనలోకి వస్తారు అనే వార్తలు ఊపందుకున్న వేళ ఏ రకంగా చూడాలంటారు? దీనిలో వాస్తవం ఉందా? లక్ష్మీ నాగ్ NAG. ఓకే సార్, మీకు అదే లక్ష్మణనాథ్ గారు, మీకు అదే విధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, అదే విధంగా అమ్మా టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పతనానికి కారణం ఏమని చెప్పాలి. ఎందుకంటే నేను 27 సంవత్సరాల రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో, ఇందులో కరుణాకర్ రెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారు పిసి అధ్యక్షుడి గురించి, అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కానీ ఆయన సంక్షేమంతా అన్ని రాజకీయ పార్టీలు అమలుపరిచే విధంగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి తర్వాత ప్రయాణించింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఏదైతే తండ్రికి ధీటుగా పోరాటాలు చేయడము, చిన్న వయసులోనే తక్కువ సమయంలోనే 150 సీట్లు రావడము, ఆ 151 సీట్లని ఏ విధంగా నిలబెట్టుకోలేకపోవడము చూడడం జరిగింది. ఆ 150 కారణం ఏంటి? సిపిఎస్ విధానం అన్నాడు. సిపిఎస్ విధానాన్ని నేను ఒక వారంలోనే నేను రద్దు చేస్తాను. కానీ కనీసం ఉద్యోగస్తులతో కూర్చొని చర్చించేదానికి కోటరి విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు కోటరి ఈ ఉద్యోగస్తులను తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డితో కల్పించలేకపోయాయి. అంత పార్టీ జరిగింది. అదే విధంగా ఏదైతే మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామా అన్నాడు, ఆ ఎన్నికల తర్వాత మర్చిపోయి ఆ మద్యాన్ని ఏదైతే ప్రైవేటీకరణ చేయడం,
అదేవిధంగా బార్లు పెట్టడము, రకరకాలుగా మద్యాన్ని అమ్మించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక హోదా గురించి హోదా గురించి ప్రత్యేక ప్రశ్నలు ఉండేప్పుడు అనేక పోరాటాలు చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ఏదైతే అధిక తర్వాత ప్రత్యేక హోదా రైట్. చేయలేదు. అదే వేణుగోపాల్ గారు మీ దగ్గర ఆడియో క్లారిటీగా లేదు. ఒకసారి రీజాయిన్ అవ్వండి మీరు. మీ దగ్గర ఒక సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నా వాయిస్ క్లారిటీ ఉంది కదా? ఎస్, క్లారిటీగా ఉంది. మధుకర్ గారు నా వాయిస్ నాకే వినబడుతుంది మీ దగ్గర నుంచి. ఎస్ మధుకర్ గారు చెప్పండి, ఏంటి వైసీపీ పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో రాజీనామాల పరంపర కొనసాగుతుంది. మరి ఎమ్మెల్సీలు కూడా కొంతమంది ఇప్పటికే 5 ఖాళీ అయ్యారు, మళ్ళీ ఇంకో 5 రాజీనామా చేశారు. తాజాగా రాజశేఖర్ గారు కూడా రాజీనామా చేశారు. ఎలా చూడాలంటారు? సార్, ఒకటి, ఈ పార్టీ స్థాపించినప్పుడు ఇద్దరు ఉన్నారు. తర్వాత 68 మంది, దాని తర్వాత 151 మంది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త గారు ఇద్దరే. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారో, ఆ మేనిఫెస్టోలో దాదాపు 98.2% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఉంటారు వెళ్తారు అనుకుంటే, అధికారం కోసం ఎవరైతే తాపత్రయపడతారో వాళ్ళు వెళ్ళటం, వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ లో వెళ్ళటం మేము యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళు వెళ్ళిన దాని గురించి మేము క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వెళ్ళిన వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేసామంటే వాళ్ళు లేకపోతే మాకేందో బాధ కలిగిద్ది అని వాళ్ళకి తెలియపరుస్తున్నాం అని అనుకుంటారు. కాబట్టి మేము అది చెయ్యం. ఉన్న వాళ్ళతోనే నాయకులుగా చేసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 2019లో 151 మంది ఎమ్మెల్యేలు అయితే కానీ, 122 మంది ఎంపీలు, 22 మంది ఎంపీలు అయితే కానీ ఎవరు గెలిచారు, ఎవరెవరు ఏ స్థానంలో నుంచి వచ్చారు ఒకసారి మీరు చూసుకోండి. ఎవరికి రాజకీయ అరువు ఉంది? బాపట్ల ఎంపీగా నందిగాం సురేష్ గారు గెలిచారు. ఆయన ఒక మండల అధ్యక్షుడు. ఆయన ఒక మండల దానికి అధ్యక్షుడు. ఆయన తీసుకొచ్చి ఎంపీకి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ చాలా మంది చాలా విధాలుగా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తని లీడర్ చేసేటటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వీళ్ళని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు లేరు. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో గెలిచిన వాళ్ళే. కానీ మీరు చూసుకోండి, ఆయన కష్టం అండి. ఓదార్పు యాత్ర ఆయన కష్టం, ప్రజా సంకల్ప యాత్ర ఆయన కష్టం, దాని తర్వాత రచ్చబండ అయితే ఆయన కష్టం. ఈ రోజు ఆయన కష్టంతో 151 మంది గెలిచి ఈ రోజు పార్టీ ఓడిపోయిన తర్వాత ఏలొచ్చి చూపించి వెళ్ళిపోవటం అనేది వాళ్ళ యొక్క సంస్కృతికి మేము వదిలేస్తా ఉన్నాం. వాళ్ళు మేము క్రిటిసైజ్ చేయాల్సిన పని లేదు. ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక దండం, ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఒక 2 దండాలు. మిగిలిన వాళ్ళు మేము యాక్సెప్ట్ చేస్తాం, ఉన్నోళ్ళు మేము యాక్సెప్ట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ రోజు చూడండి, ఒక రోజు మీరు మనకు దినమన పీస్ పోర్ అనేది, యువత పోర్ అనేది ఏ విధంగా జరిగింది? మధుకర్ గారు ఇందాకడ మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుల్ని తయారు చేశారని. మరి బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి కాంగ్రెస్లో ఉన్న నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చిన వాళ్లే కదండి. ఆయన కొత్తగా నాయకుల్ని తయారు చేసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువనే చెప్పొచ్చు కదా. కాదండి, మీకు 151 మందిలో 10 మందిని చేసి ఇద్దరు చేస్తే చాలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాయకుడు కానీ డబ్బా కొట్టుకున్నవాడు ఒకటైతే, కార్యకర్తని నాయకుడికి తీసుకొచ్చిన పార్టీ ఏదో చెప్పండి మీరు. ఈ రోజు 50 కోట్లు 100 కోట్లు ఉంటే టికెట్లు ఇచ్చారండి. ఆయన సొంత స్వయం కృషితో చేసి, నా పాయింట్ ఏంటంటే కాంటెక్చువల్ గా మాట్లాడుతున్నా. మీరు అన్నదేంటి, నాయకులు వెళ్ళిపోతున్నారు, పార్టీ జీరో అయిపోతుంది అనే దానికి నేను కాంటెక్చువల్ గా ఏం సమాధానం చెప్పానంటే, కార్యకర్తను కూడా నాయకులు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి నాయకుడి దగ్గర మేము ఉన్నామండి. మీరు దాని గురించి బాధపడాల్సిన పని లేదు. ఉన్న వాళ్ళకి ఒక దండం, వెళ్ళిన వాళ్ళకి 2 దండాలని తెలియపరుస్తున్నాం మీడియా ద్వారా. మన యువత పోరు కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక వారం రోజులు అయింది అనుకోండి జరిగి. మీరు ఏ విధంగా జరిగిందో ఒకసారి చూసుకోండి, ఏ విధంగా జనం బయటకు వచ్చారో ఇది కూడా చూసుకోండి. నాయకులు ఉంటారు, నాయకులు వెళ్తారు అనేసారి ఒకటి. అధికార దాహంతో, అధికారం కోసం వెళ్లే వాళ్ళు మనం ఏం చేయలేం సార్. ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, ఆ ఇష్యూ బేస్డ్ గా మాట్లాడటం అనేది ఒకటి. ఇప్పుడు నిద్రపోయామని లేవచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని మనం ఏమి లేపుతాం? నాకు సమస్య ఉంది, నేను వెళ్ళండి గుడ్. వెళ్ళిన తర్వాత వెళ్తా రాయేసేస్తారు అనుకోండి,
ఆ రాయిని కూడా తీసి ఇల్లు కట్టుకునేటటువంటి సామర్థ్యమైనటువంటి నాయకులు మా దగ్గర ఉన్నారు. మేము దాన్ని బట్టే మాట్లాడుతున్నాం సార్. దాన్ని బట్టే మీ మీడియా ద్వారా మేము తెలియపరుచుకుంటాం. రైట్ మధుకర్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మీనాథ్ గారు. సార్, బాలకోటయ్య గారు, వైసీపీలో పలువురు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కూటమి వైపు, బీజేపీ వైపు కావచ్చు, టీడీపీ వైపు కావచ్చు, జనసేన వైపు కావచ్చు. తాజాగా దానిలోకి బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా తోట త్రిమూర్తులు గారు కూడా జనసేనకు వెళ్ళబోతున్నట్టుగా కూడా సమాచారము మరి అందుతుంది. దానిలో వాస్తవం ఎంతో వైసీపీ వాళ్ళే చెప్పాలి. ఇక తాజాగా ఎమ్మెల్సీగా ఉన్న రాజశేఖర్ కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది. గతంలో ఒక 4 చేయడం జరిగింది రాజీనామా. ఇప్పుడు మొత్తానికి మరొక 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారాలు. నా వాయిస్ బాగానే అనిపిస్తుందండి? ఎస్ సార్, క్లియర్గా వినబడుతుంది. ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వలసబోతున్నారు, ఇతర పార్టీలకు తరలిపోతున్నారు. ఇది వాస్తవం. సాధారణంగా ఏంటంటే కాదేది కవితకి అనర్హం, అగ్గిపుల్ల కుక్క పిల్ల సొబ్బ బిల్ల అని శ్రీశ్రీ గారు అంటారు. కానీ ఇది కవితకే కాదు, రాజకీయాలకు కూడా కాదేది రాజకీయాలకు అనర్హం. ఎవరు ఎప్పుడైనా ఎక్కడికైనా జంప్. అధికారంలో ఉన్నప్పుడేమో ఒక విధంగా ఉండారు, అధికారం పోయిన తర్వాత ఒక విధంగా పోతున్నారు. దీనికి ఏంటంటే వైసీపీ పార్టీ కాస్త తలదించుకొని సిగ్గుపడాలి. పోయిన వాళ్ళందరూ పాపిష్టోళ్ళు, ఉండోళ్ళందరూ మంచోళ్ళు. ఇది కాదు. పోయినోళ్ళు సాదాసీదామైన వ్యక్తులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కుడి భుజం, విజయసాయి రెడ్డి గారు వ్యవసాయం చేసుకుంటున్నారు, మర్రి శశిధర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీకి బద్ధుడుగా ఉన్న వ్యక్తి. ఒక సామినేని ఉదయభాను కానీ, అసలు మామూలుగా మన శ్రీనివాసరెడ్డి గారు కానీ, అది మామూలు వాళ్ళు కాదు వాళ్ళంతా. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా ఆ పార్టీలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు. ఇలా ఎందుకు పోతున్నారు? మన దగ్గర ఏం తక్కువయింది, మనం ఏం తప్పు చేశాము అనేది చూసుకోవాలి. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన పరిపాలన, ఎందుకంటే నిజమే 151 సీట్లతో వైసీపీ పార్టీని గద్దెనెక్కించారు రాష్ట్ర ప్రజలు అంటే నిజంగా మరి అది భగవంతుని ప్రసాదమే. అలాంటి ప్రసాదాన్ని నువ్వు ప్రజలుగా పంచుకోకుండా నేల మీద పాడు చేసుకున్నావు కాబట్టి 11 వచ్చినాయి. 11 ఎందుకు వచ్చినాయని ఆలోచించాలి, పక్కనున్న నాయకులు ఎందుకు పోతున్నారని ఆలోచించుకోవాలి. అంతే తప్ప పోతున్న వాళ్ళని తిట్టి ప్రయోజనం ఏం లేదు. సరే వీళ్ళని తిడతారు, రేపు పొద్దున కొత్త నాయకులు వస్తారు, మరి వాళ్ళు పోతారు కదా. అసలు ఒక రాజకీయ పార్టీకి ఏపో నారాయణ నేనే కార్యకర్త, నేనే నాయకుడిని, నన్నే చూసి వచ్చారు, నేను ఉంటే చాలు, ఇది ప్రజాస్వామ్యం అండి. రేపు పొద్దున్న 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే జరగలేడు కదా. అంటే కార్యకర్త కష్టపడకుండా, నియోజకవర్గాల్లో నాయకుడు కష్టపడకుండా, అది వైసీపీనే కాదు, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, మరో ఏ పార్టీ అయినా కూడా గ్రామాల నిర్మాణం ఉండాలి, నియోజకవర్గాల నిర్మాణం ఉండాలి, రాష్ట్రంలో నిర్మాణం ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళగలగాలి, నాయకుడి గురించి చెప్పగలగాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కడే పోటీ చేయండి 175 నియోజకవర్గాలకి. ఇది కాదండి ఓడిపోయిన పార్టీ చేయాల్సిన పని. సమీక్షించుకోవాలి, తప్పులు ఉంటే సరిదిద్దుకొని తిరిగి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పోయిన వాళ్ళని తిట్టడం అనేది నా దృష్టిలో అయితే అంత కరెక్ట్ కాదు. కాబట్టి మీరు బొత్స గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బొత్స గారు కూడా ఏ క్షణమైనా పోవచ్చండి. ఇప్పుడు బొత్స గారు కూడా ఆది నుంచి వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తి కాదు. ఆనాటి రాష్ట్ర విభజనప్పుడు కూడా ముఖ్యమంత్రి పీఠం కోసం కాళ్ళకు చెప్పులేసుకొని తిరిగినోడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు. విజయమ్మ గారిని కూడా శాసనసభలో మాటలు అన్నవాడే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకున్నారు. ఇప్పుడు శాసన మండలిలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్తో చాలా దోస్తీ సంబంధాలు నెరుపుతున్నారు. మీకు ఒక చిన్న విషయం చెప్తే, ఇప్పుడే నేను టీవీ డిబేట్లో చూస్తున్నాను, మన వేణుగోపాల్ గారు నాకు చాలా పరిచయం. చాలా డిబేట్లో మేము పాల్గొన్నాం. ఆ రోజున వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చాలా ప్రముఖమైన ఎనలిస్టు, అధికార ప్రతినిధి. నా మీద ఆయన చాలాసార్లు దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి, అమరావతి విషయం మీద కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ విషయం మీద కానీ. కానీ నేను కింద చూస్తున్నాను, జనసేన నేతని మీరు వేస్తున్నారు. మరి వేణుగోపాల్ గారు జనసేన పార్టీలోకి వెళ్ళారా నాకైతే తెలియదు.
నాకు ఆశ్చర్యం వేస్తుంది. మేమిద్దరం తలపడిన వాళ్ళమే. వేణుగోపాల్ అంటే రాజకీయాలు ఏ మార్పు అంటే నేను ఆయన వెళ్ళటాన్ని తప్పు పట్టట్లా, నేను వేణుగోపాల్ గారిని వెళ్ళటాన్ని తప్పు పట్టట్లా. వేణుగోపాల్ గారు అంత గట్టిగా వైసీపీకి మాట్లాడిన వ్యక్తి ఎందుకు వెళ్ళాడు అనేది వైసీపీ ఆలోచించాలి. నాడు 5 ఏళ్ళు కూడా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించారు వేణుగోపాల్ గారు అన్ని డిబేట్లలో. నేను స్వయంగా నేను ప్రత్యక్ష పరిచయం, మేము వాదులాడుకున్న వాళ్ళమే కాబట్టి ఉట్టిగానే పోరు కదా. ఇప్పుడు ఒక మాట అండి, ప్రతి ఓడుగు అధికారం కోసం ఏదో స్థాయిదాల కోసం ఎందుకు పోతారండి? ఎందుకు పోతారు? రాజకీయ నాయకులు తింటానికి పోవలేదా, లేకపోతే తాగటానికి మంచినీళ్ళు ఇవ్వా? ఎందుకు పోతారు చెప్పండి? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ దగ్గర గౌరవం తగ్గినప్పుడు, లేదా పార్టీ నాయకులు సరైన పాటలో గుర్తించినప్పుడు ఇతర పోతూ ఉంటుంటారు. దానిని సమీక్షించుకోవాలంటున్నా నేను. పోయిన వాళ్ళని తిట్టొద్దు అని అంటున్నా. అలా పోయిన వాళ్ళని తిట్టే లెక్క అయితే మరి కాంగ్రెస్ పార్టీ నుంచే చాలా మంది వైసీపీలోకి వచ్చారు. మరి మనం ఎలా తీసుకున్నాం? ఈరోజు తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది వెళ్తున్నారు. వైసీపీ నుంచి కానీ జనసేనలో పోతున్నారు, భారతీయ జనతా పార్టీలో పోతున్నారు. అంటే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అనేది చూసుకోవాలి. తప్పులా ఉంటే సరిదిద్దుకోవాలి. ముందు మన ఇంటిని శుభ్రం చేసుకోకుండా బయట మనం ఏం చేయగలం చెప్పండి? రైట్. ఈ రోజున మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి 4 మంచి మాటలు చెప్పాలంటే మరి మన పార్టీ ఏంటి, మన పార్టీ పరిస్థితి ఏంటి అనేది చూసుకోవాలి. మరి ఎమ్మెల్సీ అంత స్థాయి కలిగిన వాళ్ళు వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. చాలా వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తులు, ఆయన ఆరాధ్య దైవంగా కొనియాడినోళ్ళు. మరి అటువంటి వ్యక్తులు కూడా దూరం అవుతున్నారు అనేది వైసీపీ సమీక్షించుకుంటే మంచిది అనేది నా భావన. నేను దీన్ని ఏదో రాజకీయంగా చూడటం లేదు. నేను ఏ రాజకీయ పార్టీ అని కూడా చెప్తున్నాను. నేను ఒక్క వైఎస్ఆర్సీపీనే బొట్టు పెట్టి కాటుకు పెట్టి చేరబెట్టి నేను చెప్పట్లా. ఏ రాజకీయ పార్టీ అయినా నమ్ముకున్న నాయకుడు దూరం అవుతున్నాడు అని అంటే దాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నాను. రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. బొత్స సత్యనారాయణ గారు కన్నా జనసేనకు జై కొడితే వైసీపీ పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందంటారా? పార్టీలో వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీ కొన్నిసార్లు పార్టీలు మునిగిపోతాయి కూడా. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఓడిన వాడు ఓడుతూనే ఉంటాడు, గెలిచిన వాడు జీవిత సెకండ్. విలువల రాహిత్య రాజకీయాలలో బాలకోటి గారు ఏకీభూస్తూనే కొన్ని ఇంకా చెప్తాను. విలువల రాజకీయాలు ఉన్నప్పుడు ఇది జరిగేది కాదు. ఉదాహరణ గతంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, జనసంఘ్ లాంటి ఉన్నప్పుడు ఏ పార్టీలో వ్యక్తులు ఆ పార్టీలో ఉండేవాళ్ళు. అప్పుడు కూడా బహుగుణం లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయంరామ్ ఉన్నారు, కానీ ఇంత విచ్చలవిడిగా లేదు. స్పష్టం చేస్తున్నారు. అందుకనే ఇవాళ ఈ రాజకీయాల కారణం ఏంటంటే అధికారాన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండడానికి ఇష్టపడడం లేదు. కింది స్థాయి కార్యకర్తలు పైదాస్తుంటారు. సమస్య ఇవాళ మనం వైసీపీని విమర్శిస్తున్నాం, వైసీపీ నుంచి పోయిన వాళ్ళు అంటున్నాం. మరి రైట్. మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. మనం ఒకసారి జనసేన నేత వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, మీరెప్పుడు జనసేన పార్టీలోకి వచ్చారు? గతంలో మేమిద్దరం పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వాళ్ళము అని చెప్పి మాట్లాడుతున్నారు బాలకోటే గారు. మీరే చెప్పాలి. లక్ష్మీనాథ్ గారు, నేను 27 సంవత్సరాలుగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో, అదేవిధంగా జగన్ గారెడ్డి గారితో, అదేవిధంగా తిరుపతిలో భూమన్ రెడ్డి గారితో నడవడం జరిగింది. అలా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఏదైతే గత ఎన్నికల్లో 151 సీట్లకి 11 సీట్లు వస్తే వీళ్ళు ఎంతసేపు మేము డెబిట్ లో వాదించేటప్పుడు కూడా నేను అన్పార్లమెంట్ వాడకుండా ఏదైతే డెబిట్ లో ఏదైతే సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడుతూ రావడం జరిగింది. కావాలంటే బాలకొట్టాయన్న గారికి కూడా తెలుసు. ఇప్పుడు కానీ నేను కాంట్రవర్సీ చేయను, టాపిక్ పైన సబ్జెక్ట్ పైన మాట్లాడుతూ వస్తాను. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైతే ఒక కోటరీ ఉంటుంది, ఆ కోటరీ ఎవరైతే దాడి చేస్తుందో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీను, అన్పార్లమెంట్ తోడు వాడినవన్నీ రైట్. ఒకసారి మీ దగ్గర కూడా సరిచూసుకోవాలి వేణుగోపాల్ గారు. సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది మీ దగ్గర. ఎస్ బాలకోటే గారు ప్లీజ్. జనసేన బీజేపీ కలపలేకుండా చేయాలి. రేపు 29 5 సంవత్సరాలు చూస్తున్నా.
జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్రాంతికి ఎస్ వేణుగోపాల్ గారు మీ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి సరిచూసుకోండి మీ దగ్గర. ఎస్ మధుకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. అర్థమైంది కదా వేణుగోపాల్ గారు మాట్లాడింది, ప్లీజ్ కంటిన్యూ. బాలకోటే గారు మాట్లాడింది మీరు విన్నారు. మధుకర్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. సార్ ఇక్కడ ఎవరిని తిట్టట్లా, మీరు ఇది గమనించాలి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. రెండోది, వెళ్ళిన వాళ్ళు మాట్లాడిన దానికి మేము సమాధానం ఇస్తున్నాం. మీరు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు విజయసాయి రెడ్డి గారితో కానీ బాలినేని వాసుతో కానీ నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. అసలు ఎంత దగ్గర సంబంధం అంటే, బాలినేని వాసు గారు వాళ్ళ నాన్నగారు మా తాతయ్య యాతం ఆనందరావు గారితో ఇరువురు రాజకీయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండోది, బాలినేని వాసు గారు కాంగ్రెస్ లో జిల్లా ప్రెసిడెంట్ గా చేసినప్పుడు మా తాతగారు పట్టణ అధ్యక్షుడిగా చేశారు. అంత ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయంటే చాలా దగ్గర సంబంధాలు మాకు ఉన్నాయి. ఈ రోజు పార్టీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చెప్తున్నా, సార్ చెప్పినట్టు ఈ రోజు నేను ఓదార్పు యాత్ర చీరాల నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ గా చేశారు మా తాతగారు. అది ఎప్పుడు 2011 జగన్మోహన్ 2009 సెప్టెంబర్ లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఓదార్పు యాత్రకు ఇన్ఛార్జ్ చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో 2014లో ఓడిపోవడం జరిగింది. 2019లో అధికారం వచ్చింది. 2014లో మేము చీరాల నియోజకవర్గంలో 33 వార్డులు ఉంటే 15 వార్డులు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసినటువంటి పరిస్థితుల్లో దానికి ప్రప్రథమంగా పనిచేసినటువంటి వ్యక్తి యాతం ఆనందరావు గారి మనవడుగా నేను ఇక్కడ మాట్లాడుతా ఉన్నా. అదే 2020-21లో జరిగినటువంటి కౌన్సిల్ ఎలక్షన్ లో మాకు బీఫామ్ ఇవ్వాల. ఇదే వాసన్న, ఇదే బాలినేని గారు మాకు బీఫామ్ ఇవ్వాల. వైఎస్ఆర్సీపీ బీఫామ్ మాకు ఇవ్వాల. మేము పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వైఎస్ఆర్సీపీ రెబల్ గా కంటెస్ట్ చేసి అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇచ్చినటువంటి వ్యక్తులు మేము. మీకు పర్సనల్ ఎజెండా ఒకటి ఉంటది, ఏంటది? పార్టీ నుంచి మీరు కొన్ని కోరుకుంటారండి, అది మీకు అవ్వదు. దాన్ని జనరలైజ్ చేస్తారు. దాన్ని జనరలైజ్ చేసేసేసి ఇదేదో పబ్లిక్ సమస్యలను సృష్టించుకొని మాకు అన్యాయం జరిగింది, ఒక కొట్టారి ఉందని అంటారు. ఇదే విజయసాయి రెడ్డి గారు బాపట్ల ఎప్పుడైతే పరిశీలకుడుగా వచ్చిన తర్వాత బాపట్ల జిల్లాలో మీటింగ్ పెట్టారు. ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు తప్పుడు కేసు పెట్టి దాదాపు 59 రోజులు జైలు చేసినటువంటి వ్యక్తి అతను. జగన్మోహన్ రెడ్డి గారి కోసం అధికారం వచ్చిన తర్వాత ఇతనికి అధికారం ఉందని వచ్చి ఎస్పీ గారికి ఫోన్ చేసి దీన్ని ఎంక్వైరీ చేయమన్నారు. ఎంక్వైరీ చేసింది లేదు, పెట్టింది లేదు, ఇమ్మీడియట్ కేసులు కట్టారు, మళ్ళా 15 రోజులు జైలు చేశారు. కార్యకర్తలుగా మేము పడ్డ బాధలు 100 పడ్డాం. మేము బాధలు ఈ రోజు మా భుజాల మీద పార్టీ నిలబెట్టాం. ఈ రోజు మా భుజాల మీద, మా గుండెల మీద కడవని కప్పుకున్నాం. మా భుజాల మీద పార్టీని నిలబెట్టాం. మాకు టికెట్ ఇవ్వకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేము లోబడి పార్టీకి విధేయులుగా మేము ఉన్నాం. ఈ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు మేము నిలబడ్డాం. ఏం సార్ చెప్తా ఉంటారు కొట్టారి అని. ఈ కొట్టారి వాళ్ళకి తెలియదా? ముందుగానే 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు కొట్టారి ఒకటి నేనేమని చెప్తానంటే, ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత సార్ చెప్పింది నాకు నచ్చింది. తర్వాత మీరు మాట్లాడండి. మీకు స్పెసిఫిక్ గా ఉన్నదాన్ని జనరలైజ్ చేయొద్దు. మీకు స్పెసిఫిక్ గా ఉన్నదాన్ని జనరలైజ్ చేయొద్దు. మీరు జనంలో బలం ఉంటే జనంలో గెలిచి చూపించండి. ప్రతి కార్యకర్తకి అన్యాయం జరిగింది కాబట్టి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళే బయట వస్తున్నారు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు మా తాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేదు అంటే ఇంకా ఆ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, గుర్తింపు లేని చోట. కానీ చెప్పండి సార్, ఒక మాట సార్, ఒక్క మాట. నాకు నా వాయిస్ వినపడుతుందా సార్? నేను మాట్లాడొచ్చా? మధుకర్ గారు కంటిన్యూ ప్లీజ్. నేనేం చెప్తాను, నన్ను మీరు అర్థం చేసుకోండి, నన్ను పాజిటివ్ గా తీసుకోండి. మీరు నేను నెగిటివ్ గా చేయట్లా. నేను అన్న మాట ఏంటంటే, ఒక పార్టీకి కమిటెడ్ గా ఉన్నప్పుడు ఎవరి వల్ల నష్టపోయారండి? ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా చేసి వాళ్ళ వల్ల నష్టపోయింది పార్టీ. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులు అయిన వాళ్ళకి ఎవరు ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నారో తెలీదా? ఓదార్పు యాత్ర నుంచి ఇన్ఛార్జ్ బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి అన్న, లేళ్ళ అప్పిరెడ్డి గారు తర్వాత మోపిదేవి వెంకటరమణ గారు.
వీళ్ళిద్దరు ఉన్నారు, బాలినేని వాసు గారు. వీళ్ళు పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో వీళ్ళు దగ్గర తీసుకొచ్చి ఎవరికి పని చేశారు చెప్పండి, మరి నేను చెప్తాను. ఒకళ్ళు చెప్పండి. విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు కష్టకాలంలో నిలబడ్డాడు, ఓకే. అధికారం వచ్చిన తర్వాత 100 సార్లు సోషల్ మీడియా ఉన్న వాళ్ళు చాలా కష్టపడ్డారండి, సోషల్ మీడియా వాళ్ళకి మనం గుర్తింపు ఇవ్వాలి. సార్, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సంవత్సరం నుంచి 4వ సంవత్సరం తర్వాత దాకా 10 మీటింగులు పెట్టారు. మీరు చెప్తున్న బాలినేని వాసు గారు లాంటి వాళ్ళే తమ మంత్రి పదవులను వదులుకుని కాంగ్రెస్కు మంత్రి పదవులు వదులుకుని రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారికి మేము సపోర్ట్ చేసామని చెప్పడం జరిగింది. టెక్నికల్ గా చెప్పండి సార్. నేను చెప్పాను మాటలు టెక్నికల్ గా నేను ప్రూఫ్ తో చెప్తున్నా. నేను పలానా ఏరియా అని చెప్తున్నా, మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. బాలినేని వాసు గారికి 3 జిల్లాల్లో అధికారం ఇచ్చారండి, ఒక జిల్లా కాదు. బాపట్ల, ఒంగోలు, నెల్లూరు. మీకు తెలియదు. మేము ప్రస్తుతం అదే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళం. మేము ఇదే బాపట్ల వాసన్న ఎవరికైతే టికెట్లు ఇచ్చాడో చీరాల నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఆయన 3 టికెట్లు ఇచ్చుకున్నాడు. 3 టికెట్లు ఇచ్చాడండి. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? ఒంగోలు నియోజకవర్గం కాదు అది, చీరాల నియోజకవర్గం. 3 టికెట్లు ఇచ్చాడు. చీరాల నియోజకవర్గంతో వాసన్నకి ఏం పని? నేను ఒకటి, నాకు వాసన్న అంటే అపారమైనటువంటి గౌరవం. నిన్న వాసన్న మాట్లాడిన మాట అన్ని అబద్ధాలు. ఈ రోజు వాసన్న వల్ల మేము ఎంత ఇబ్బంది పడ్డామో మీకు తెలుసా? అర్ధరాత్రి 3:30-4 బీఫామాలు ఇవ్వలేదండి. రేపు బీఫామా కంటెస్టెంట్. మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా, ఇదే చీరాల నియోజకవర్గంలో బీఫామాలు 3కి క్లోజ్ అయితే 1:30కి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, ఇదే వాసన్న ఆధ్వర్యంలో. ఏం చెప్పాలి? ఎవరు నిందిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నిందిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు స్వేచ్ఛ ఇచ్చి మీకు అధికారం ఇస్తే మీరు దాన్ని దుర్వినియోగం చేసుకొని మీకు ఏదో స్పెసిఫిక్ గా ఇబ్బందులు పట్టుకుంటే దాన్ని జనరలైజ్ చేసి ఏంటి సార్ అది? మేమెవరు చెప్పుకోవాలి సార్? రైట్ రామ్మోహన్ గారు ప్లీజ్. సారీ, కరెంట్ పోయి మళ్ళీ వచ్చాడు లేదండి. నేను ఒకటి చెప్తున్నాను, విలువకు రాజకీయాలు ఒక్క అవకాశం నాకు, ఒక్క అవకాశం. 1 మినిట్ సార్, 1 మినిట్ ఇది ఒక్కటి చెప్పండి. నేను అంటే ఇదే ఓదార్పు యాత్రలో రోసీ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు దివంగత నేత యాతవంతరావు గారు మా తాతగారికి ఓదార్పు యాత్ర ఇన్ఛార్జ్ ఇచ్చారని, ఓదార్పు యాత్ర చేశారని, ఓదార్పు యాత్రలో దిగ్విజయంగా ఘనంగా సాధించారని జేఎంజే స్టాట్యూ ఈ రోజు కూడా అందరికి తెలిసిన విషయం, మీ మీడియాలో కూడా వచ్చింది. ఆ స్టాట్యూలో ప్రప్రదంగా ఉన్నాడని మేము ₹1.5 NSFDC మన ఏపీఎస్ఎఫ్సి దగ్గర లోన్ తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ దగ్గర 50 లక్షల రూపాయలు నా మార్జిన్ ఏమో దాదాపు 72 లక్షలు నేను ఖర్చు పెడితే నాది సిఆర్జెడ్ పరిధిలో ఉందని చెప్పి అదే ఆమంచి కృష్ణమోహన్ గారు, రోసి గారి దత్తపుత్రుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారి సారథ్యంలో సిఆర్జెడ్ అప్రూవల్ ఉందని చెప్పి దాన్ని నిర్దాక్షిణంగా శుక్రవారం నోటీస్ ఇచ్చి శనివారం పగలగొట్టు. నేను ఒక దళితుడిని, ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ₹1 నేను ఆస్తి నష్టపోయా. రామ్మోహన్ గారు కంటిన్యూ. చెప్తాను. మరకలు కాదు, ఒక్క కాన్స్టిట్యూన్సీ కాదు, రాష్ట్రం అంతా అట్లా ఉంది, దేశం అంతా అట్లాగే ఉన్నది. అధికారంలో ఎవడు ఉంటాడో వాడిని ఎంబడి కార్యకర్తలు ఉంటారు, వాడిని బట్టి ప్రధాన నాయకులు పోతుంది. కార్యకర్తలు మాత్రం లేదండి, కింది స్థాయి కార్యకర్తలు సరిగ్గా ఉన్న సమస్య లేదు. ఏ పార్టీకి నమ్ముతున్నారు ఆ పార్టీకి కొట్టేస్తున్నారు, ఆ పార్టీకి ఉంటున్నారు కమిటెడ్. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే అధికారం పోగానే పార్టీ పేరు అయిపోతుంది, ఇంకో పార్టీకి పోతున్నారు, ఆ పార్టీనే తిరుగుతున్నారు. సమస్య అక్కడ వస్తుంది కదా నేను అంటున్నాను. ఉదాహరణకు చూడండి, పోయిన 4 ఎమ్మెల్సీలు కానీ, ఇప్పుడు మా ఎమ్మెల్యేలు కానీ, 5 ఎమ్మెల్సీలు కానీ, వీళ్ళందరూ అసలు తెలుగుదేశం పార్టీలో కూడా రాలేదా? వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది వైసీపీ పోయింది? ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు పెడితే మనకు వీళ్ళందరూ పనులు వాడుతున్నారు. గతంలో వల్లభనేని వంశీ ఎక్కడి నుంచి పోయిందంటే టీడీపీ నుంచి పోయింది కదా. అంటే అటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించదు కదా. ఇప్పుడు నాని చేసిన ఎక్కడి నుంచి పోయిండు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి పోయిండ్రు? కాకపోతే కాంగ్రెస్ నుంచో తెలుగుదేశం నుంచో. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అందరూ తప్పన్నాక ఇందులో చేరిండ్రు, మళ్ళీ ఇందులో ఆంధ్ర పోతున్నారు. అంతే నువ్వు మాట సృష్టి గారు ఇంతకుముందు బారకొట్టే గారు సృష్టి గారు కొట్టేశారు అంటే నేను కొట్టేసి చెప్తున్నాను. నిప్పులు చెందుతుంది ఎందుకు ఎగిరితే నిబిడాచర్యంతో మీరు నెత్తులు కప్పుడు నేరాడితే నిర్దాక్షిణ్యంగా మీరు వాళ్ళ వైసీపీ కనుక అధికారం ఉంటే వీళ్ళందరూ ఈ మాట మాట్లాడే వాళ్ళ ఓటమి అని మాట్లాడిన విజయసాయి రెడ్డి ఓటమిలో భాగం కాదా? ఆయన చేయండి నష్టపోలేదా? ఇప్పుడు మనకు స్వయంకృతాపరాధం కనుక నష్టపోయింది అంటే నేను చెప్పిన స్పష్టంగా వేణుగోపాల్ గారు కూడా నేను కూడా పెట్టుకున్నాం. ఏది మన
పాల్పేట గారు అన్నట్టు అమరావతి 3 రాజధానుల ముక్కలు తప్పని, లేకపోతే పోలవరం పూర్తి చేసుకోవడం కానీ ఇవన్నిటి గురించి మాట్లాడాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేసి సమర్పించడం కదా. ఇప్పుడు ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టకండి, ఇది ఎంబడే కోటలు ఉన్నవాడు కదా ఇప్పుడు పోయేవాడు అందరూ కూడా. ఇప్పుడు విజయసాయి రెడ్డి నుంచి మొదలు పెడితే పోయిన ఎంపీలు కానీ పోయిన వాళ్ళు ఎక్కడికి పోయారు, మళ్ళీ అయితే ఇటో ఆటో మళ్ళీ బీజేపీ ఎంపీలకు వచ్చారు. కృష్ణ ఏంటంటే అర్థం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయనకు కృష్ణ ఎంపీ ఇస్తే నిలబెట్టుకోలే కదా, అంటే బీజేపీ పోవడానికి ఇది మార్గమైంది. అదే ఎంపీ కదా, కొత్తగా వచ్చిన పదవి ఏం లేదు కదా. అంటే ఫిరాయింపుదారులు వాళ్ళ గరిష్ట వాళ్ళు సమర్థించుకోవడానికి పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాలు చేస్తున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఆనాడే ఉంచిపోయినారు, ఒకటే ఉన్నాయి. ఇప్పుడు నేను వేణుగోపాల్ గారిని నేను వ్యక్తిగతంగా నేను విమర్శిస్తున్న వారు పార్టీ మాత్రం నాకు నష్టమైంది. కానీ సమస్య ఏంటంటే ఒకనాడు సమర్థించిన విధానాలు వాళ్ళు ఎందుకు వ్యతిరేకమని అంటున్నాను. నాయకులకు వేణుగోపాల్ గారి కార్యకర్త స్థాయి కావచ్చు, నిన్నటి దాకా అధికారాన్ని అనుభవించి వేణుగోపాల్ గారి అధికారం అనుభవించలేదు. కానీ దగ్గరగా ఓటర్లలో ఉండి అధికారాన్ని అనుభవించి దుర్మార్గాలను చేయించి ఆయనతో చేయించి వీళ్ళు చేసి ఇవాళ జగన్మోహన్ తప్పంటున్నారు. మొదటిదాకా అధికారం మర్చుకున్నప్పుడు తప్పులాగా పాపంలో భాగం మర్చుకున్నట్టు కదా. వీళ్ళందరూ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి పాపంలో వీళ్ళ భాగస్వామ్యం లేదా అంటున్నారు. వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు మనం? ఎందుకని నేను ఏమంటున్నానంటే బొత్స పోయినా ఇంకెవరు పోయినా ఏం కాదు, పార్టీలన్నీ కూడా ఏమైనా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. ప్రైవేట్ తెలుగుదేశం ప్రైవేట్ ఆస్తే, వైసీపీ ప్రైవేట్ ఆస్తే. ఇవరికి ఇప్పుడు ఏమొచ్చిందంటే జనసేన చేర్చుకుంటున్నది నష్టమైతే అంటున్నారు జనసేన నాయకులు చెప్తున్నారు. ఇటువంటి వాళ్ళందరూ జనసేనలు చేర్చుకోవడం వల్ల ఎవరు ఇవాళ విజయసాయి రెడ్డి గారు నిన్న దాకా బ్రహ్మాండమైన మనిషి. రామ్మోహన్ గారు మీరు మాట్లాడేది ఏంటంటే వాస్తవమే మీరు మాట్లాడేది. కానీ బలమైన నేత నాయకులు పార్టీని వీడితే ఆ పార్టీకి బలంగా నష్టం చేకూరే అంశం కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉన్న సమయంలో ఉన్న నేతలందరూ వైసీపీ పార్టీకి మూవ్ అయ్యారు. అలాంటి నేతలు వెళ్ళిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయింది కాదంటారా? దానికి కారణాలు వేరే ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే ఒక్కడిగా ఇప్పుడు వైసీపీ నుంచి మన కాంగ్రెస్ నుంచి విడిపోయినా అది కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ అంతా వైసీపీలకు వచ్చింది. ఏమున్నది రాజశేఖర రెడ్డి గారి అన్ననాయలు అందరూ వైసీపీకి వచ్చారు. కానీ దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి అభిమానుడు, జగన్మోహన్ రెడ్డి గోదావరి యాత్రలో వచ్చిన వాళ్ళందరూ పార్టీకి కట్టుబడి కాదంటారా? నాయకులు మారుతున్నారు సార్, ప్రజలు మారుతున్నారు. ప్రజలు 40% ఓట్లు వచ్చినాయి. ఇవాళ వైసీపీ 40% ఓట్లు వచ్చినాయి. 11 సీట్లు రావచ్చు. ఒకనాడు 53% వచ్చినాయి ఓట్లు. నేను ఏమంటాను ఓట్ల సీట్లు కాదు ఇప్పుడు చెప్పేది. నైతికత ఏమిటి అంటున్నాను. పార్టీ నాయకులు నైతికత ఏంటి అంటున్నాను. కార్యకర్తలు దళిత నాయకుడు మధుకరేమో పట్టుకొని వేస్తారు పార్టీని. విదేశానికి పోతాడు. ఎవరు దొంగలు చెప్పండి ఇక్కడ సమస్య కదా. దొంగలే అంటారా మీరు? ఖచ్చితంగా ఇప్పుడు నేను అది ఒక రకంగా చెప్పాను, మన నమ్మక ద్రోహం అంటున్నాను. వాళ్ళు ఎప్పుడు మారాలంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తుంటే అప్పుడు నిలదీస్తే మంచి వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఆ పాపంలో పాల్గొంటుంటారు. ఇప్పుడు అధికారం మోగని వీళ్ళు పార్టీ మాత్రం తప్పు కదా. నైతికత వీళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నప్పుడు నేను ప్రశ్నించడం ఎందుకు ప్రశ్నించడం వీళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నారు. 3 రాజధానులు తప్పితే పాలన మొత్తం విధ్వంసం తప్పు. కానీ ఆ తప్పులో భాగం మార్చుకుని వీళ్ళ కాదా? చాలా మంది పార్టీకి నిబద్ధతకు పనిచేసిన వాడిని వెళ్ళగొట్టిన వీళ్ళ కాదా అంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో ఒకటి రామ్మోహన్ గారు, మీరు సీనియర్ పెద్దవారు, ఎప్పటి నుంచో ఉన్నారు. రాజకీయాల్లో నిజంగా నైతికత అనే దానికి ప్రాధాన్యం ఉందంటారా? నిజమేనా? లేదు కనుకనే సమస్య సార్. నేనేమంటాను, నూతిన పట్టుకోవడం మీరు ఆడేస్తారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఎంబడి పోనంటారా? మరి వాళ్ళ కాళ్ళ మీద పోనంటారా? సమస్య రేపు పొద్దున ఇప్పుడు అంటున్నాను. తెలుగుదేశం అధికారం కోల్పోగానే తెలుగుదేశం నాయకులు చెప్పిన దాన్ని ప్రజలకు కూడా మరి ఉండాలి కదా సార్. ప్రజలు అసలు ఓట్లు ఎన్నుకునే విధానంలోనే ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారో మీకు తెలుస్తుంది కాబట్టి ప్రజల గురించి చెప్పండి మీరు. ప్రజలకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. లక్ష్మణ గారు ప్రజలకు 2 ఆప్షన్స్ చెప్పాలి. అయితే వైసీపీ లేకుండా తెలుగుదేశం అనుకున్నారు. 3 ఆప్షన్ వచ్చింది ఇప్పుడు ఈ మధ్య జనసేన. కానీ జనసేన నిజంగానే తమ కార్యకర్తలు నమ్ముకొని పోతే ఏం కాకపోతుంది. ఇప్పుడు వీళ్ళకి వైసీపీ నాయకులు కొందరికి జనసేన ఒక ఆశ్రయం కనిపిస్తుంది. రేపు పొద్దున తెలుగుదేశానికి ఏ నష్టమైందో, వైసీపీకి ఏ నష్టమైందో, జనసేన కూడా నష్టమైంది. ఫిర్యాదు చేసుకోవడం అని అంటున్నాం. ఇప్పుడు ఏమైందంటే మొన్నటి దాకా తెలుగుదేశం తీసిన వాళ్ళు తెలుగుదేశం డైరెక్ట్ పోలేరు. వయా మీడియా అయింది ఇప్పుడు మనకు జనసేన. వయా మీడియా కావడం వల్ల ఇందులో ఇటువంటి వాళ్ళని చేసుకుంటే స్పష్టంగా చెప్తున్నాను, రేపు జనసేన పార్టీ కూడా నష్టపోతుంది. నిజమైన జనసేన కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళకి న్యాయం జరుగుతుంటారా? ఎటువైంది? అందుకని నిన్నటి దాకా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీని మనం చెప్పుకొని ఆ పార్టీ విధానాలను సమర్థించి అదే పార్టీ విధానాలను చెప్తున్నామంటే ఒకటే మాట చెప్పండి. నేనేమంటున్నానంటే ఈ ఫిరాయింపు చేసిన నాయకులందరూ పెద్దగా పడుపడి ఉన్నవాళ్ళు ఏం కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన విలువ ఎంత, ఆయన 2 సార్లు ఎంపీ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి. ఒకసారి రకరకాల పదవులు ఇచ్చారు కదా.
అయ్యేటుగా ఉన్నాడు కదా, అన్ని రకాలుగా ఆయన ఇవాళ కోటమి గురించి మాట్లాడు విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ నా ఫ్రెండ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ బండ కుటుంబం ఇచ్చాడు ఇదే విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఫ్రెండ్ ఎప్పుడైనా చెప్పండి నాకు. మంచి స్నేహితం ఉంది, కుటుంబ సంబంధాలు అంటున్నాడు. ఆయన భార్యల గురించి ఆయన గురించి మాట్లాడినోడు ఇవాళ విజయసాయిరెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం ఎట్లా చేరనియరు వాళ్ళు, ఇటు వైపు చేద్దాం. ఇది అనైతిక రాజకీయాలు అంటున్నారు. ఎస్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. బాలకోట గారు రియాక్ట్ అవుతున్నారు, ప్లీజ్ బాలకోట గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, మనం తలకి దెబ్బ తగిలితే మోకాలికి మందేస్తున్నాం, మోకాలికి దెబ్బ తగిలితే తలకి మందేస్తున్నాం. ఈ రోజున ఈ రాజకీయ నాయకులు ఎందుకు పోతున్నారంటే రాజకీయాల్లో విలువలు లేవు, రాజకీయ నాయకులకి నిబద్ధత లేదు. మీరు 5 ఏళ్ళుగా నన్ను కూడా రాజధాని ఉద్యమంలో చూశారు. నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమకారుణ్ణి. నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర కులం కూడా లేదు, మా నాన్న స్పీకర్ కాదు, మా అయ్య ఎమ్మెల్యే కాదు. చూస్తున్నారు కదా పరిపాలనా విధానాలు. ఈ రోజున అధికారం అంతా డబ్బుమయం అయిపోయింది. నీకు ఒంటి మీద కోట్లు లేకపోయినా సూట్ కేసులో కోట్లు ఉంటే రాజకీయం అయిపోయింది. నేను మాట్లాడుతున్న ఈ డిబేట్లో మనం 4 ఉన్నాం. మన బిడ్డలను బీటెక్ చదివిస్తాం, ఇంజనీర్ అవ్వాలనుకుంటాం, డాక్టర్ అవ్వాలనుకుంటాం, ఐఏఎస్ అవ్వాలనుకుంటాం, ఐపీఎస్ అవ్వాలనుకుంటాం, ఆఖరికి ఏదన్నా వాచ్మెన్ పని వచ్చేసరికి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటాం తప్ప రాజకీయాలకు వెళ్ళాలని అనుకుంటామా? అనుకోగలుగుతామా? రాజకీయాలను నేటి యువతరం ఆహ్వానించే పరిస్థితి ఉందా? కాండ్రించి ఉమ్మేసే పరిస్థితి ఉందా? సూట్ కేసులు లేకుండా ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? అలాంటి నిబద్ధత లేని రాజకీయ నాయకులకి ప్రాధాన్యత ఇస్తే అధికారం ఉంటే ఉంటారు, అధికారం పోతే పోతారు. ఉభయచరాల్లాగా కప్పల్లాగానే ఉంటారు. ఏముంటుందండి? ఇప్పుడు చేపలు నేలల్లో ఉండును, పక్షులు చెట్ల మీద ఉండును, రాజకీయ నాయకులు అధికారం ఉంటే ఉండును. అంటే అటువంటి రాజకీయం ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లోనండి. రాజకీయం గురించి మాట్లాడాలన్నా ఒక విధంగా సిగ్గేస్తున్న పరిస్థితి. ఈ రోజున పోయే వాళ్ళని కూడా మనం ఏం అనలేం, ఉండవాళ్ళు కూడా శుద్ధులు అని చెప్పేసి కూడా చెప్పలేం. పార్టీల అధ్యక్షులు కూడా ఇస్తుంది కూడా డబ్బుకే ప్రాధాన్యత, కష్టపడుతున్న వాళ్ళకి ఏమి ఇవ్వట్లా. మరి ఇదే డిబేట్లో వైసీపీకి సంబంధించిన ప్రతినిధి, ఓ దళిత కులానికి సంబంధించిన వ్యక్తి ₹1 కోటి నష్టపోయానని చెప్పి చెప్తున్నాడు. అతని స్థాయి ఎంత, ఆ పార్టీ స్థాయి ఎంత? ఆ పార్టీ మీద మమకారంతో మాట్లాడటమే తప్ప ఈరోజు మనం చూస్తున్నాం కదండి. అందుకని వీళ్ళంతా కూడా అంటే కొత్త సీసాలో పాత సారా సరుకండి. సారా పాతదే, సీసాలు మారుతూ ఉంటాయి. అది ఏ రాజకీయ పార్టీ సీసా అయితే ఆ రాజకీయ పార్టీ సీసా, ఇలాగనే అర్థం చేసుకోవాలి. మరి పార్టీ నాయకులు మారకుండా మీరు నిబద్ధత కలిగిన వాళ్ళనే, కాస్త ప్రజల పట్ల అంకిత భావం కలిగిన వాళ్ళనే, చదువుకున్న వాళ్ళనే వాళ్ళు ఉంటారు. బాలకోటే గారు, మీరు కొంత మీలో కూడా ఒక బాధ, నిరాశ లాంటివి కనబడుతున్నాయి. మీరు కూడా ఎమ్మెల్సీకి సంబంధించిన దానిలో ఏమన్నా ఆశావాద దృక్పథంతో ఏమన్నా ఉన్నారా? ఇప్పుడు 5 ఖాళీ అయినాయి, మీరు మీ పార్టీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీ మాటలను చూస్తుంటే కూడా మీరు ఒక నిరాశలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, కాదంటారా? నా పేరు సానా సతీష్ కాదండి, నా పేరు చాగంటి కోటేశ్వరరావు కూడా కాదు. నేను ఒక ఎంపీ బిడ్డనో కాదు, మా నాన్నగారు ఎమ్మెల్యే కాదు, మాజీ స్పీకరో కాదు. నేను నా దళిత బిడ్డల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాణాలు తెగించి పోరాడిన వాళ్ళం. వేణుగోపాల్ గారికి బాగా తెలుసు. 14 సార్లు పల్లెటూరులో హౌస్ అరెస్ట్ అయ్యాం. ఒక చెయ్యి తీసేస్తాం బాలకోట గారు అంటే 2వ చెయ్యి ఉంటుందిగా అన్నాం. ఒక కాలు తీసేస్తామంటే 2వ కాలు ఉంటుంది కదా అన్నాం. ఆ రోజున అలా చేశాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మారమని చెప్పిన వాళ్ళ మీద తప్ప ఏనాడు ఒక పరుషపదజాలం కూడా వాళ్ళ. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతుంది. ఐయామ్ ఆన్ ద రోడ్. మరి నాడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఎవరి మీద అయితే ఇప్పుడు మీరు చూశారు కదా, వరం ఏమైపోయాడు, కర్మ అయ్యాడు. త్యాగాలు చేసిన వాళ్ళు ఏమైపోతున్నారండి? మాలాంటి ఉద్యమకారులు ఏమైపోతున్నాడు? అమరావతిలో పోరాడిన వాళ్ళకి ఏ ప్రాధాన్యత ఇచ్చింది? ఇవి నేను చెప్పనక్కర్లా, తెలుస్తూనే ఉంది. అసంతృప్తి ఏముంది? కాకపోతే మేమేందంటే వాటి కోసం ఆశించి వచ్చిన వాళ్ళం కాదు. ఈ రాష్ట్రం దిగాల పడ్డది, రాజధాని కూడా లేకుండా పోతుంది, నా దళిత బిడ్డలను హననం చేస్తున్నారు, శిరోముండాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారని
ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం అని వాల్ పోస్టులు వేసుకుని కరపత్రాలు వేసుకుని పోరాడిన వాళ్ళం. మమ్మల్ని ముద్దు పెట్టుకుంటే ప్రభుత్వానికి మంచి అవుతుంది, ముద్దు పెట్టుకోకపోతే పాత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి తేడా లేదనిపిస్తుంది. ప్రజలు చూస్తూనే ఉంటారు కదా. పరిపాలన ప్రజల కళ్ళల్లో నుంచి చూడాలి, నాయకుల కళ్ళల్లో నుంచి కాదనేది మా భావన. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కింద నేల మీద నడిచినట్టయితే ప్రజలు ఆశీర్వదించే వాళ్ళే. ఆయన ఏంటంటే తాను పట్టిన దానికి మూడెక్కాలనే విధానంలో వెళ్ళిపోయాడు. దానికి భిన్నమైన పరిస్థితులు వచ్చినాయి. ఏదైనా నేను మాట చెప్తా లక్ష్మీనాథ్ గారు, చెప్పండి సార్. 10 మెట్లు పైన ఉన్నోడికి కింద మెట్టు కనిపించదండి. ఎందుకంటే బిఫోర్ గవర్నమెంట్ వేరు, ఆఫ్టర్ గవర్నమెంట్ వేరు. అంటే అధికారంలో రాకముందు రాజకీయ పార్టీ పడే కష్టం, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకుపోవడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా సహజసిద్ధమైంది. ఆ లక్షణాలను మానుకోవాలి. ఈరోజు నేను ఒక్క మాట అనకూడని మాట ఒకటి అంటా, చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యాయమే గెలుస్తున్నాడు తప్ప రెండోసారి ఎందుకు గెలవట్లా? ఇంత విజనరీ సిస్టమ్ కలిగిన వ్యక్తులమే. నవీన్ పట్నాయక్ గారు ఎన్నిసార్లు గెలిచారు? పశ్చిమ బంగాల్లో జ్యోతి బసు గారు ఎన్నిసార్లు గెలిచారు? మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులే కదా. ఈ రోజున రాజకీయాల్లో ఒత్తిడిలు ఉండాలి. ఓ పుత్తనపల్లి సుందరయ్య కనిపించడు, ఓ చంద్రరాజేశ్వరరావు కనిపించడు, ఒక వావిరాల గోపాలకృష్ణయ్య కనిపించడు, ఒక రాజశేఖర రెడ్డి కనిపించడు, ఒక ఎన్టీ రామారావు కనిపించడు. డబ్బుమయం చేసుకుంటున్నారు కాబట్టి ఇటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు. అందుకని అసలు రాజకీయాలనే బస్టు పట్టించారండి. నేను అనకపోయినా కూడా ఇది తప్పదు, రాజకీయాలు బస్టు పట్టినాయి కాబట్టి ఇప్పుడు జగన్ రెడ్డి గారి దిగ్పాంగులోనే అందరూ బోలమంటూ దారి చూసుకుంటున్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే వాళ్ళందరూ వచ్చేస్తారా? మరి ఇలాగనే ఉంటుంది వాతావరణం. అంటే నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఆపాదించకపోవడం కాదంటారా? అందుకని రాజకీయ పార్టీలు పెట్టిన అధినాయకులు రాజకీయాలను కూడా ప్రక్షాళన చేయండి. మీరు రాష్ట్రాల ప్రక్షాళన చేయడం దేవుడు ఎరుగు. అసలు మీ పార్టీలను నిపుణులతో గడగండి. ఇప్పటికీ తప్పు చేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, క్రమశిక్షణ చర్యలు ఏం లేవు, సర్దుకుపోతున్నారు. రైట్. ఇప్పుడేం తప్పేం చేయట్లేదా ఏ ఎమ్మెల్యే కూడా, ఏ ఎంపీ కూడా? ఎక్కడుంది అక్కడ చర్యలు అనేది? ఆ విధంగా ఒక ప్రక్షాళన చర్యలు తీసుకొని పార్టీలను కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అప్పుడు ఈ నాయకులు ఆగుతారు, లేకపోతే డబ్బున్న ప్రకారంగానే నడుస్తారు. చెప్పండి రామ్మోహన్ గారు. ఇప్పుడు అదే బాగుపడే అర్థం అంటే ఎవరు నేర్పింది విద్య అంటే అంతకుముందు 60,000 మంది వైసీపీ ఎమ్మెల్యే 23 మంది తీసుకుంది. మళ్ళీ తెలుగుదేశం నేను ఏమంటున్నాను సార్, వీళ్ళు నైతికత లేదు ఇద్దరికి, ఏ పార్టీకి లేదంటున్నాను. 23 మంది తీసుకున్నారు కదా, 69 మంది గెలిస్తే ఏం అవసరం వచ్చి అధికారంలో ఉన్నారు కదా, 150 సీట్లు వచ్చినాయి కదా తెలుగుదేశానికి అన్నాడు, 5 సీట్లు బీజేపీకి వచ్చినాయి కదా, జనసేన పోటీ చేయలేప్పుడు లేదు. కనుక నేనేమంటాను, ఫిరాయింపులకు ఆద్యులు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటిదాకా అన్ని పార్టీలు అంటున్నాను. అందుకని ఇక్కడ సమస్య లేదు సార్, అందరూ తిలా పాపం తలా పిడకడు. ఇవాళ ఒక్కటే అంటున్నాం, అధికారం పోగానేనేమో వీళ్ళు అటు పోతున్నారు కదా, తీసుకుంటున్నారు కదా వీళ్ళు అధికారం పోగానే మళ్ళీ అటుపోతారు కదా వీళ్ళందరూ అని నేను అంటున్నాను. అది గమనించాలి. లేకపోతే అధికారం. ఎస్, మళ్ళీ వస్తాం మీ దగ్గర. వేణుగోపాల్ గారు ప్లీజ్, ఏదో చెప్తున్నారు, మీ వాయిస్ వినబడుతుంది అప్పుడు ప్లీజ్. ఇప్పుడు వినబడుతుంది కదండి? ఎస్, క్లియర్గా ఉంది, చెప్పండి. లక్ష్మీనాథ్ గారు, రామ్మోహన్ గారు అయితేనేమి, అదేవిధంగా బాలకోటయ్య గారు అయితేనేమి, నేను 2014 నుంచి టీవీ డిబేట్లో చూస్తున్నాను. వీళ్ళకి నా పరిస్థితి కూడా తెలుసు. నేను చెప్పడం ఏమనంటే 27 సంవత్సరాలు నేను ఒకే పార్టీలో, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతోనే పార్టీ, వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన వ్యక్తిని నేను ఇప్పుడు పార్టీ మారాను. ఇప్పుడు ఎందుకు మారాల్సింది వచ్చింది? ఇక్కడ 2 రకాలు ఉంటారు పార్టీ మారడానికి. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికో, వాళ్ళ ఉనికిని చాటుకోవడానికో ఒక టైప్ అయితే, రాజశేఖర రెడ్డి కొడుకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలు ఆయనకి ఏదైతే దూరం లేదు, ఆత్మాభిమానం సంపూర్ణ నేను ఆడుండలేదని ఏ విధంగా బయట వచ్చారో అదే విధంగా మేము ఇప్పుడు బయట రావడం జరిగింది. ఆయనకి జరిగితే మాత్రం అవమానం, మాకు జరిగితే మాత్రం అవమానం కాదు. నేను రోజుకు 4-5 డిబేట్లో పాల్గొంటా ఉంటే మమ్మల్ని గుర్తించలేదు. మమ్మల్ని గుర్తించకుండా, మేము చెప్పే సూచన సలహా తీసుకోకుండా ఏది పడితే అది వాళ్ళ అన్పార్లమెంట్ వాడుతూ వచ్చారు. ఏదైతే నాయకులు ఉన్నారు, రోజా లాంటి వాళ్ళు, నాని లాంటి, కోడల నాని లాంటి వారు, వంశీ లాంటి వ్యక్తులు అన్పార్లమెంట్ వాడుతూ వచ్చారు. అదే విధంగా బీజేపీకి, తెలుగుదేశంకి, జనసేన పార్టీ కలవకుండా చేసే ప్రయత్నం చేశారే కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ 151 సీటుకు 11 సీటుకు దిగిపోతా ఉందని గుర్తించలేకపోయారు. మేము పదే చెప్తున్నాం, ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికారం లేదనో,
లేదా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరం ఎక్కించడానికి కాలేదు. ఈ రోజు 2019లో అంత మెజార్టీతో ఇచ్చిన ప్రజలు 2024లో ఎందుకు లేకపోయినారు? అది మనం గుర్తించాలి. ప్రజలు ఒకరికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుపడితేనే కదా 11 సీట్లు ఇచ్చారు. మరి 11 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఇంకా తెలుసుకోకుండా మళ్ళీ వాళ్ళు 3 పార్టీలు కలవకూడదు, వాళ్ళని వ్యతిరేకించాలి, మనం ఏమి చేసినా చెల్లిపోతుంది అని మాట్లాడుకుంటా ఉంటే విశ్వసనీయత యాడ్ నుంచి ఉంటుంది. ప్రజలు ఏ విధంగా గౌరవిస్తారు? వీళ్ళు 11 సీట్లకు దిగజారినా కూడా వీళ్ళకి ఇంకా నువ్వు అనగలేదు, వీళ్ళు ఇదే విధంగా మద్దతు పడుతున్నారు పార్టీకి అని చెప్పి మా మొక్కను ఉంటారు. ఎందుకంటే ప్రజలకి టీవీలో వచ్చి మేము చెప్తా ఉంటాం, జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాలుగా నేను సంక్రాంతికి వస్తా, నేను ఉగాదికి వస్తా, నేను దీపావళికి వస్తా అన్నాడు. ప్రజల్లో రచ్చబండ కార్యక్రమం ఒక్కసారైనా వచ్చాడా? విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఆ కోటరీని దాటుకుని రాలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కోటరీ తీసుకొని పోతేనే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగలుగుతాడు. ఈ భక్తులు లేదే భగవంతుడు దర్శనమిచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే వచ్చేసాం. మేము 5 సంవత్సరాలకు ఒకలాగా సత్యనారాయణను కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి జనసేన, వైఎస్ఆర్ పార్టీ ఇట్లా మారలా. 27 సంవత్సరాలు వాళ్ళతోనే ప్రయాణం చేస్తాం. మాతో విశ్వనీతి ఉంది. ఓకే రైట్. ఇప్పుడు జనసేనలోకి రావడానికి కారణం ఏంటి? జనసేన పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? జనసేన పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి? సార్ ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ కూడా మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? బొత్స సత్యనారాయణ వస్తాడు, త్రిమూర్తులు వస్తారు, ఆయన పెద్ద రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పార్టీలో ప్రజల్లో ఏం జరుగుతా ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనివ్వరు. వీళ్ళకి చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు వింటారు. కాబట్టి అందరూ వచ్చేస్తారు. లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేసి ఒక్క ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి తాత గారి నుంచి, రాజశేఖర రెడ్డి గారి నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఉన్న విజయసాయి రెడ్డి గారికే తిక్కలే, ఆయనకే గౌరవం లే. ఆ ఒక్కొక్క స్టెప్ దిగుతా వచ్చాడు, ఆయన ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా ఉండేవాళ్ళు, ఆయన పోని ఆయన పెంచుకుంటూ ఒక్కొక్క స్టెప్ దిగదాటేశారు. గౌరవం లేని చోట మేము ఉండలేమని చెప్పి వచ్చాడు ఆయన. ఆయన అనిపించిన పదవులు కాదు, ఆయనకు ఉన్న పగ్గాలు కాదు. అలాంటి దాన్ని అధికారం వచ్చిన 3.5 సంవత్సరాలుగా ఆయనకు పెట్టిన అంతా ఇంత కాదు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి మీడియా ముందు చెప్పడం జరిగింది. అలాంటి అవమానాలు మేము కూడా పడ్డాం. అదెందుకు ఇప్పుడు డిప్యూటీ అతనే చెప్తున్నాడు, నాకు కనీసం కార్పొరేటర్ టికెట్ కూడా ఇవ్వలేదని చెప్పి, నేను ₹1 కోటి దాకొస్తున్నానని. అలాంటి గౌరవం చోట ఉండాలా? అలాంటి విలువల చోట్ల ఉండాలా? వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. అదే లక్ష్మీనాథ్ గారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వ్యక్తి చెప్తున్నాడు, నేను ₹1 కోటి దాబోస్తున్నాను, అదే విధంగా నాకు పదవులు లేకపోయినా నేను ఆడే పడున్నాను, నాకు గౌరవం లేకపోయినా నేను ఆడే ఉన్నాను అంటే అది ఆయన విద్యుత్ వదిలేస్తున్నాం. ఆయనలాగా అందరం ఉండలేం కదా. రైట్. మధుకర్ గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు బాగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి దగ్గరగా చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలా మాట్లాడుతున్నారంటే మనకు కొంచెం ఆశ్చర్యస్పదంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు అంతే ఉందనేది గుర్తుపెట్టుకోవాలా. 41.80% జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్ ఉందనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది నేను చెప్పాల్సి అనుకుంది ఏంటంటే, ఈ రోజు పార్టీలు మారటం ఉండటం అనేది వాళ్ళ వ్యక్తిగత భావాన్ని, దాన్ని మేము కంపల్సరీ యాక్సెప్ట్ చేస్తాం. రెండోది రెండే ఉంటాయి, స్పెసిఫికేషన్ ఒకటి, జనరలైజ్డ్ ఒకటి. స్పెసిఫిక్ గా మీకు జరిగిన దాన్ని జనరలైజ్ చేయలేం. మీరు అన్నట్టు జనసేన వైపుకి వైసీపీ వాళ్ళు వస్తారా, జనసేనలో ఉన్న వాళ్ళు వైసీపీకి వస్తారా త్వరలోనే చూద్దాం. దీనికి ప్రజలు కంపల్సరీగా ముట్టికాయలు వేసేటటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి. ఈ రోజు ఏమి సాధించారో, ఏమి సాధించబోతున్నారో, ఏమి సాధిస్తారో ఇవి కూడా మనం చూసి రాబోయే రోజుల్లో క్షుణ్ణంగా దీని మీద మనం ఒకసారి డిబేట్ లో కూర్చుందాం. మీరేం ఆత్రత పడాల్సిన అవసరం లేదు. కొత్త సత్యనారాయణ గారు వెళ్తారా, కోటా త్రిమూర్తి గారు వెళ్తారా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్తారా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇదే పవన్ కళ్యాణ్ గారు వైసీపీలో మధ్య చేస్తారా పార్టీని, అది కూడా చూద్దాం. ఏమి తొందరపడాల్సిన పనిలే. రోజులు మారే కొద్దీ ఆలోచనలు మారుతా ఉంటాయి. ఎవరు అనుకోలే కాంగ్రెస్ లో మన చిరంజీవి గారు కాంగ్రెస్ లో మధ్య చేస్తారని.
రాబోయే రోజుల్లో జనసేనను కూడా వైసీపీలో మర్జ్ చేస్తారేమో, ఎవరికీ తెలియదు, ఏం జరిగిద్దో కూడా తెలియదు. చూద్దాం, జస్ట్ వెయిట్ అండ్ సీ. రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి సీట్లను బట్టి కాదమ్మా కావాల్సింది, మనకు కావాల్సింది కొటేషను రైమింగ్ బాగుందని మీరు ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఆగర్భ శత్రువులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా కలిసే అవకాశం ఉందంటారా? వాస్తవాలు మాట్లాడండి. ఓకే, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్, సమయం తక్కువ ఉంది. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రెడ్డి గారు జనసేనలో చేస్తారంటే అది ఆశాస్పదం కాదు. అంటే జనసేన మంచి అయితే ఇది ఆశాస్పదం. ఊరుకోండి సార్, భలే చెబుతారు మీరు. అది కూడా మధుకర్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జనసేనలో జాయిన్ అవుతాం అనేది కూడా హాస్యాస్పదమే. చేస్తారని చెప్పలేదు సార్. లక్ష్మీనాథ్ గారు జనసేనలో చేస్తారని చెప్పలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అక్కడే ఉంటే ఆ అధికారి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనసేనలో చేస్తారని మీరు అన్నారు. నేను వైసీపీలోనే చేస్తారని చెప్పలేదు, వెళ్తారు అని చెప్పాను. ఆ పార్టీలో నుంచి బయటకు వెళ్తారు అని చెప్పాను. రైట్ రైట్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఏమంటున్నా అంటే ముఖ్యంగా వేణుగోపాల్ క్షమించారు, వేణుగోపాల్ గారు క్షమించారు. ఎందుకంటే ఆయన గురించి అసలు మాట్లాడలేదు. స్పష్టంగా చెప్తున్నా, విధానం ఇట్లా ఉంది. వారు నిజంగానే 21 ఏళ్ళు అందులో ఉన్నారు. ఎప్పుడు కూడా విమర్శలు కూడా స్వీకరించారు తప్ప ఇంకోటి ఏం లేదు. కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఆగర్భ శత్రువులు వీళ్ళిద్దరు మాత్రమే అనకపోతారని అయితే అబద్ధమే, సమస్య లేదు. ఓటే జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారు. రేపు ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఎందుకంటే ఆ వైపుగా సనాతన డబ్బు 5 రాష్ట్రాలు తిరుగుతున్నాగా బీజేపీ వాళ్ళకి అవసరం అది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ ఫిరాయింపులు నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నాడు. నిన్న అధికారంలో ఉన్నప్పుడు దిగరేసి చెప్తే మంచిది. మహాభారతంలో ఏదుందో మన భారతంలో అదే ఉన్నది, భారతదేశంలో ఏదుందో మహాభారతంలో అదే ఉంది. విరుడు ఏం చెప్పాడు, ధృతరాష్ట్రుడు పని చెప్పారు. వేణుగోపాల్ గారు కూడా చెప్పొచ్చు. కానీ వినకపోతే ఏం చేస్తాం, మీ కర్మాన్ని బయటకు వస్తాం. బయటకు రావడం తప్పు కాదు, పార్టీ ఫిరాయింపులు అసలు తప్పు కాదు. ఒకనాడు చెల్లింది, ఒకనాడు మొరాజు చేశారు. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ బయటకు రాలేదా? లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ బయటకు రాలేదా? నచ్చకపోతే బయటకు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చారు, కేసీఆర్ గారు కూడా అటు నుంచి వచ్చారు. అందుకని ఏమంటే పార్టీ పడడం తప్పు కాదు. పార్టీ అధికారం ఉన్నప్పుడు నుంచి తప్పు చేస్తున్నారని బయటకు వస్తే అది మీరు ఇద్దామంటున్నారు. ఎవరైనా సరే, వేణుగోపాల్ గారి గురించి కాదు, నేను వ్యక్తిగతంగా అందరైనా సరే పార్టీ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారని గట్టిగా చూపించి బయటకు వస్తే అది హీరోయిజం అంటే ప్రజల్లో కూడా ఒక రకమైన నిజంగానే కదా. అధికారం పోయిన తర్వాత నూతిల పట్టుకొని మీద 100 రాళ్ళు వేసుకోవడం అనేది సరైనది కదా అంటున్నాను. రైట్, బాలకోట గారు కంక్లూడ్ చేయండి. శివనాథ్ గారు, లక్ష్మీనాథ్ పాత సినిమాలో నూతన ప్రసాద్ లక్ష్మీనాథ్ గారు, పాత సినిమాలో నూతన ప్రసాద్ లో నటుడు ఉండేవాడు. అతను ఒక సినిమాలో పదే ఒక మాట అనేవాడు. అది బాగా ఆ సినిమాల్లో అప్పట్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఏమనంటే, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అనేవాడు. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. అది మాత్రం వాస్తవం. కనుసూపు మేరలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తీరం కనిపించట్లా. ఆయన ఏదో వ్యూహరచన చేసుకుంటున్నాడు. కాకపోతే కార్యకర్తలనే నాయకులనే కొద్దిగా నమ్మబలకాలి కాబట్టి 40% ఓట్లు వచ్చినాయి. మీరు ధైర్యంగా ఉండండి. ఈవీఎంలు మనం మోసం చేసినాయని ఓటమిని ఇతర నెపాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దానిని మించి దాన్ని పక్కన పెట్టి మనం ఎందుకు అసలు అమరావతి రాజధాని మీద ఇప్పటికీ మన నిర్ణయం ఏంటి? ఇంకా 3 రాజధానులైనా, ఒకటే రాజధాని? ఏడాది పరిపాలన అయిన తర్వాత కూడా ముఖ్యమైన విధానాల మీద ఎక్కడ కూడా సమీక్ష లేదు. ఆ సమీక్షలు చేసుకొని తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కూడా రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఆ తప్పులు ప్రజల ముందు అంగీకరించడంలో తప్పు లేదు. అది రాజకీయ నాయకులుగా పెద్ద యోగులే అది తీసుకున్నారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి తప్ప ఈ రోజున ఆ పార్టీని తిరిగి అంటే ఒకసారి 151 సీట్లు పార్టీ ఒకసారి 11 వచ్చరికినే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విషయం అర్థం కాల. 175 వస్తాయి అనుకున్న పార్టీ 11 స్థానాలు పరిమితం అవడంతో అగమ్య గోచరంగా అయిపోయింది. ఇప్పుడు ఈ వలసలు కూడా అందులో భాగమే. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడగలడా లేడా అదే ఒక పెద్ద ప్రశ్న. రెండోది ఏంటంటే చెల్లెల నుంచి కూడా, తల్లి నుంచి కూడా, అంటే కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావటం, అంటే కిట్సులు, ఈ పర్యవసానాలన్నీ కూడా పెద్ద ఇబ్బందిగా మారిపోయి ఆ యొక్క పార్టీ చాలా కుదుపుకు గురవుతుంది. మరి దాన్ని ఎలా పరిష్కరించుకుంటాడు? నేనేమో ఆయన రాజకీయాల నుంచి వదిలిపోతాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నైజం గల్లుడు కాదు. కానీ బాలకోట గారు ఫైనల్ గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఇప్పటికీ కూడా కొంత
దూరంగా ఉంది ప్రజాస్వామ్యంకి అనుకోవచ్చు. ఎందుకంటే శాసనసభకు ఆయన వెళ్ళకపోవడం ఒక రకంగా వైసీపీ పార్టీకి అది నష్టం చేకూర్చే అవకాశం లేకపోలేదంటారా? అంటే ఒక రాజకీయ నాయకుడిగా మీరు సామాన్య ప్రజలుగా సీనియర్ రాజకీయ విశ్లేషకుడిగా కూడా చెప్పొచ్చు మీరు దీని గురించి. సాధారణంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు సలహా ఇచ్చే పరిస్థితి లేదంటండి. ఇప్పుడు ఈ బయటకు వస్తున్న చాలా మంది కూడా ఇప్పుడు వాసిరెడ్డి పద్మ గారు కానీ, లేదంటే బాలినేని శ్రీనివాస్ కానీ, లేదంటే కొంతమంది నాయకులు బయటకు వచ్చి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కానీ, వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఆయనకి నచ్చిందే ఆయన చేస్తాడు తప్ప ఆయన వినే పరిస్థితి లేదంటండి. కానీ రాజకీయాల్లో రాజకీయ పార్టీలో అలా కుదరదండి. తప్పనిసరిగా ఎదుటివారి సలహాలు తీసుకోవాలి, సమీక్షించుకోవాలి, ఉమ్మడి నిర్ణయాలతోనే ముందుకెళ్ళాలి. 2.0 చూపిస్తాము కార్యకర్తలకి, 2.0 చూపిస్తాము కార్యకర్తలను ఈసారి పట్టించుకుంటామని చెప్పారు కదండి శివనాగ్ గారు, బాలకోటే గారు. ఎస్, బాలకోటే గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి 2.0 ఉంటుంది. లాస్ట్ టైం అంటే కార్యకర్తలను పట్టించుకోలేదు, ఈసారి మాత్రం పట్టించుకుంటామని చెప్పారు. ఇదంతా చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి డైలాగులండి. కొట్టింది ఎవరో గుర్తులేదు కానీ లేవదీసింది నన్నే అంటాడు. అలాగనే 2.0 ఇవన్నీ ఏంటంటే కార్యకర్తలని ఇన్స్పైర్ చేయటానికి అనే డైలాగులు తప్ప ఇదేం వాస్తవం కాదు. కింద పడ్డా మీద పడ్డట్టుగా మాట్లాడాలి కాబట్టి ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా మాట్లాడతాడు తప్ప అలా ఏం కాదులే. కానీ ఆయన ఏదైనా సమీక్షించుకుంటే తిరిగి రాజకీయాల్లో ఏదైనా అవకాశం ఉంటుందండి. రైట్, ధన్యవాదాలండి బాలకోట గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి తిరుత్తూరి వేణుగోపాల్ గారు, ధన్యవాదాలు మధుకర్ గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీ యొక్క ఆ గతంలో ఉన్న రాజకీయ నాయకులు నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్న, పార్టీకి దూరం అవుతున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. గతంలో రాజ్యసభలో ఉన్న ప్రాతినిధ్యం వహించిన వాళ్ళందరూ కూడా దూరం అయ్యారు. చాలామంది మొత్తానికి ఒక మెంబర్ తప్పితే మిగతా వాళ్ళందరూ దూరమైన పరిస్థితి. ఇప్పుడు మండలిలో, అసెంబ్లీలో ఎలాగో బలం లేదు, మండలిలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు చొప్పున రాజకీయంగా రాజీనామా చేస్తూ తమ పదవులకి చేస్తూ ఉండడం వైసీపీకి ఒక తీరని నష్టంగానే మనం భావించవచ్చు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చూడాలి మరి. అదేవిధంగా బొత్స సత్యనారాయణ కానీ, తోట త్రిమూర్తి లాంటివంటి బలమైన నేతలు, ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఆ పార్టీకి దూరం అయితే అది ఏ పార్టీకి ఉన్నా కూడా ఆ పార్టీ నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనడంలో దానిలో ఎటువంటి సందేహం లేదు, అతిశక్తి లేదు. చూడాలి మరి రానున్న రోజుల్లో మరింతమంది నేతలు ఆ పార్టీకి దూరం కాబోతున్నారో. మరి 2029లో విజయమే లక్ష్యంగా వెళ్ళాలనుకుంటున్న వైసీపీ పార్టీకి మరి నేతలు దూరం అవడం అనేది ఏ రకంగా ఉంటుందనేది మరి ఆ రోజుల్లో మనకి సమాధానం దొరికే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.